ఇది ఎంట్రన్స్ అండి. ఇలా చూస్తే శ్రీ 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 వీరప్ప స్వామి గారి బ్రహ్మంగారి కాలజ్ఞాన రాసిన గుహ. ఓకే, సో ఇది బేసికల్గా ఆనందాశ్రమము, గోశాల దేవస్థానములు, రవ్వలకొండ క్షేత్రము ఉంది. ఓకే, సో ఇక్కడ చెప్పులైనా షూ అయినా వదిలి ఉండాలి. అండ్ ఇక్కడే లెఫ్ట్ సైడ్లో చూస్తే మొత్తము దాని డీటెయిల్డ్గా టెంపుల్ కూడా ఉంది. లోపలికి మేమైతే లోపలికి వెళ్ళలేదు, బట్ ఇప్పుడు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. సో టైమింగ్స్ వైజ్ ఇది ఎవ్రీడే 6 o'clock వరకు ఉంటుంది. It's a good temple also, just by seeing from the outside, and there's a lot of trees around it. ఇది వీరబ్రహ్మం గారి స్వామి యొక్క కాలజ్ఞానం రాసిన గుహ. ఇక్కడ నీళ్ళు కూడా ఆగి ఉన్నాయి. కొద్దిగా తల తగులుతుంది, ఇది వంగి వెళ్ళాలి. ఇదిగో మా అక్క వాళ్ళు ఎలా వంగి వస్తున్నారు చూడు. మన బ్రహ్మం గారు ఇంత లోపల కూర్చొని ఎంత మంచిగా రాస్తారా కాలజ్ఞానము. ఆడు మా అక్క కొడుకు. ఓకే, ఆడు చాలా పొడుగు ఉన్నాడు. అది ఎలా వస్తాడు ఇప్పుడు చూద్దాము. అరే क्या होता नहीं छुपा, क्या होता ऊपर कर ले क्या भी होता नहीं ना आ सकते पानी में से जाना है से अच्छा पानी से क्या भी गंदा नहीं. ఇది చాలా డీప్గా ఉంది. ఇది చాలా వరకు ఉంది. ఇది ఒరిజినల్గా వచ్చిన గుహ. దీన్ని ఎవరు ఏమీ స్థాపించలేదు, కన్స్ట్రక్ట్ చేయలేదు. ఇక్కడ ముగ్గురు నలుగురు వెళ్ళే స్పేస్ ఉంది. ఇక్కడ చూడండి మా అక్క కూతురు ఎలా వంగి వస్తుందో. ఇక్కడ చూడండి మా అక్క కొడుకు, ఇంకో అక్క కూతురు ఎలా వంగి వస్తుందో చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఇంకో కోనేరు ఉందంట. ఈ కోనేరుకు కోనేరు రూట్ వేశారు. ఇక్కడ చూస్తే కోనేరు అని రాసి ఉన్నారు. ఈ రోడ్డు అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా రైట్ సైడ్లో ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇదేమో శ్రీశైలానికి పోతుందంట. శ్రీశైలానికి దారి అని రాసి ఉంది. మరి ఎంత దూరం అనేది ఇది కొట్టలేదు. ఇక్కడంతా రాళ్ళు వేసి ఉన్నారు. ఇక్కడ స్వామి గారు ఉపయోగించిన కొలను ఉంది. ఇక్కడ వెరీ డీప్ వాటర్ ఉంది. చాలా జాగ్రత్త. ఎవరన్నా తొందరగా చూడకుండా వస్తే గిన దీంట్లో పడిపోతారు. ఒకవేళ ఈత రాకపోతే చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇలా చూస్తే ఇక్కడ కూడా కొద్దిగా లోపలికి ఉంది. ఇక్కడ ఒక లైట్ వేసినారు, కానీ చాలా జాగ్రత్తగా డీప్ వాటర్ ఉంది. ఇక్కడ మా అంతా జనాలంతా ఇక్కడ ఉన్నారు. ప్యూర్ వాటర్. ఇది నీళ్లు దాని అంతా కదే వచ్చింది. ఇంకా లెఫ్ట్లో చూస్తే ఒకవేళ మహానందికి వెళ్ళాలంటే మహానందికి దారి ఇటుపక్క లెఫ్ట్ సైడ్లో. టికెట్ లేకుండా డైరెక్ట్ వీసా గీసా ఏం లేకుండా వెళ్ళిపోవచ్చు ఇటు. ఇదేమో ఒకటి మంచిది ఏంటంటే అన్ని చోట్ల రాసి ఉంది ఎటుపక్క ఎటు వెళ్ళాలనేది. ఇక్కడ అంతా చూస్తే మన జనాలే ఉన్నారు. ఇక్కడ ఒకటి శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం ఇక్కడ రాసి ఉన్నారు. ఇటు లోపల ఒక స్టాచ్యూ కూడా రాసి పెట్టి ఉన్నారు. కావాలంటే కొద్దిగా విరాళాలు అవి ఇవ్వచ్చు ఇక్కడ కూడా స్వామివారికి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ వుడ్ హ్యావ్ బీన్ సాట్ హియర్ అండ్ రిటర్న్ ద డాక్యుమెంటరీ. సో దిస్ ఇస్ ద రియల్ టైమ్ లైక్ నథింగ్. అండ్ this and we have another one. Okay, if somebody wants to go to Yaganti, so they don't need to go through the bus. they can freely walk from this guha. This is the only one way. They can't come back again. You can only go, but so you can't come back. ఇక్కడ రాసి ఉన్నారు. ఈ విధంగా ఈ గృహలో నుండి 14 క్షేత్రముల దారులు ఉండేవి. The specialty of thing is you can only go, but you can't come back. Once you go, you won't come back. That's a specialty. Okay. How about you? అచ్చమాంబ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం. మన అచ్చమాంబ గారు ఇక్కడికి వస్తే చాలా చెమటలు పడుతున్నాయండి. ఇది యాక్చువల్గా 2-way ఉంది. అక్కడ రాసిన మేబీ అక్కడ నుంచి రాసి వచ్చి మళ్ళీ వెనకొచ్చినారు. సో అచ్చమాంబ గారు వారి యొక్క స్టాచ్యూ కూడా పెట్టినారు. ఇక్కడ స్టాచ్యూ పెట్టారు. ఇక్కడ నుంచి అతను బ్రహ్మం గారు రాస్తూ ఉన్న కాలజ్ఞానాన్ని ఈమె గ్రహించారు ఇక్కడ. ఓకే, సో అతను
సో ఇది దిస్ ఇస్ ద వన్. గరిమిరెడ్డి అచ్చమాంబ గారు, మన బ్రహ్మం గారు వీళ్ళైన సో ఇది యూటర్న్ కూడా రాసింది. ఇటు పక్క తీసుకొని మనం వెనక్కి కూడా రావచ్చు మళ్ళీ. చాలా రోజు పెట్టాలి. ఇక్కడ గణపతి స్వయం గణపతి మన ఇది లాస్ట్. మన విషెస్ ఉంటే ఇట్లా స్టోన్స్ పెడతారు. ఓకే, ఎక్కడ చూసినా ఇక్కడ స్టోన్స్ పెట్టి ఉన్నారు. మేబీ విషెస్ వీళ్ళకి వాళ్ళ యొక్క విష్ను అనుకొని ఉంటారు. ఇక్కడ చాలా స్వెట్ ఈస్ కమింగ్. ఇట్స్ టూ హాట్ ఇన్సైడ్. ఓకే, బికాస్ ఇట్స్ గుహ, రైట్? దిస్ ఈస్ దే ఫీల్ దిస్ ఈస్ లైక్ ద గణపతి స్టాచ్యూ. మన బ్రహ్మం గారు ఫస్ట్ వచ్చి ఇక్కడే పూజ చేసి తర్వాత తాళప్రత్ర గ్రంథాలు రాసుకునేవాడు. ఇది బనగానపల్లిలోని రవ్వలకొండ మీద ఉన్న ఇది పుణ్యక్షేత్రము. ఇది వందల వేల సంవత్సరాల నుండి ఇది న్యాచురల్ కేవ్స్. చాలా ఉబ్బరిస్తుంది బాబోయ్. రండి రండి. ప్రయాణికులు చాలా మంది వస్తున్నారు చూడటానికి, టూరిస్ట్ వాళ్ళు. ఓకే, ఇటు లోపలికి వస్తగిన స్వామివారు ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాశారు. మేడం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, ఇది స్టాచ్యూ అండి. ఇది మామూలుగా ఇక్కడ కూర్చొని రాసినారు. చాలా లోపల డీప్గా. ఇటు పక్క ఉంది అనదర్ రోడ్ వేర్ మనం ఇంతకుముందు చూపించాం కదా అటుపక్కది. అక్కడ అచ్చమాంబ గారు అక్కడ నుంచి చూశారు. ఇక్కడే రాశారు కాలజ్ఞానం. ఓకే, మీకు తెలుసా అండి కొన్ని రెండు ఏం చెప్పకూడదా? ఓకే అండి, మంచిది. ఓకే, థ్యాంక్ యూ అండి. మా చెల్లెలు కూతురు, మా అక్క కూతురు, మా అక్క కొడుకు న్యాచురల్ కేవ్స్. వాడు చాలా పొడుగున్నాడు, ఆడు చాలా కష్టంగా వస్తున్నాడు. చిన్నపిల్లలు అయితే ఆరాంగా రావచ్చు. ఇక్కడ గబ్బిలాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ కాయిన్స్ కూడా పెట్టినారు. ఇది ఏమీ రాయలేదు మరి ఎక్కడికి వెళ్తుంది అనేది. బట్ ఇట్స్ వెరీ డీప్ ఇన్సైడ్ అండ్ దేర్ ఆర్ సో మెనీ స్టెప్స్. ఓకే, సో ఇక్కడ మెట్లు ఉన్నాయి కానీ ఇలా చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది అలా చూస్తే ఇక్కడ చిన్నది మెట్లు కట్టడానికి పెట్టినారు. కాళ్ళు జారుతాయి, చాలా జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ మా అక్క కొడుకు ఉన్నాడు, ఇక్కడ మా వాళ్ళు ఎక్కుతున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ 20 to 25 మెట్స్ ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఐ థింక్ ముసలోళ్ళు వాళ్ళు నడవటం కష్టము. ఈవెన్ చిన్నపిల్లలు కూడా కొద్దిగా ఇబ్బందిగా నడవాల్సి వస్తుంది. ఇది బావి మాదిరి ఉంది, బావి మాదిరిగా షేప్లో పెట్టారు, రౌండ్ షేప్లో అంతా. ఇది రాక్ న్యాచురల్గా. బట్ నాకు తెలిసి ఇది తర్వాత చేసినట్టున్నారు. ముందు మామూలుగా ఎలా నడిచి వెళ్ళేవారో తెలియదు. ఇక్కడ ముందుకు వచ్చేటప్పుడు వేరే వాళ్ళు కూడా నుంచుని ఉండాలి, అందరూ వెళ్ళలేరు. చెమటలు చాలా వస్తున్నాయి ఇక్కడ భయానకంగా. వీళ్ళు చూడండి ఎలా ఉబ్బరపడుతుంది, చెమటలు కక్కుతున్నాయి. ఓకే, సో చాలా అలసట వస్తుంది. తీసుకొని వెళ్తాం. చూస్తే బయట ఇలా ఉంది. మొత్తము ఇది ఒక కొండలో ఉన్నట్టుంది. ఇక్కడ అందరూ మా వాళ్ళంతా కూర్చున్నారు బాగా అలసిపోయి లోపలికి వెళ్ళి వచ్చి. ఇక్కడ ఏమని రాసి ఉందంటే, ఇక్కడ మన రవ్వలకొండ ఆనంద ఆశ్రమ గోమాతలకు వరిగడ్డి, చొప్ప, తవుడు, భవనము మొదలగు వాడిని సమర్పించి గోసేవకులుగా, గో పోషకులుగా, గో భక్తులుగా తరలిరండి అని ఫోన్ నెంబర్ ఇచ్చినారు. టికెట్ ఒక్కొక్కరికి 10 రూపాయలండి. అది మీకు చెప్పలేదు. యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ లైక్ సో దే విల్ బి కార్ పార్కింగ్ చాలా దూరము, ఆల్మోస్ట్ 300 to 400 మీటర్స్ ఉంది. కొద్దిగా ముస్లిం వాళ్ళు వచ్చినప్పుడు నడుచుకుంటూ రావడం కష్టంగా ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే గృహ దర్శనమునకు టికెట్లు ఇచ్చే స్థలము 10 రూపాయలు తీసుకుంటున్నారు. సో దిస్ హౌ దే హ్యావ్ రిటర్న్. కాలజ్ఞానకర్త శ్రీ 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 వీరప్పయ్య స్వామి గారు, దట్స్ దే కాల్ లైక్ బ్రహ్మం గారు. సో అచ్చమ్మ గారుకి డౌట్ వచ్చి ఇతను రోజు గోవుల్ని కాయటానికి వచ్చి ఒక గీత గీసి దాంట్లో గోవుల్ని మేత వేయటానికి వేసేవాళ్ళు. ఆ గోవులకి ఇంత రక్షణ ఉండేది, ప్రొటెక్షన్. ఆ బౌండరీ వాల్ ఈజ్ నథింగ్ బట్ ఎ టెరిటరీ. సో
ఏ ఆవులు బయటికి వెళ్ళేవి కాదు. ఐ థింక్ 100 ఆవులు ఉండేవి వాళ్ళకి. వాళ్ళు ఈవెన్ లయన్, టైగర్ ఎలాంటి ఎదర్ ఎనిమల్ వచ్చినా ఆ బౌండరీ వాల్ దాటి ఇటు పక్క వచ్చేది కాదు. వుడ్ యు లైక్ టు స్పీక్ హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫర్ 2 minutes if you don't mind? How is your experience? Do come here if you have trypophobia. How about you? If you have trypophobia. Okay. It's good. Yeah, it was a bit exhausting, but it was good. It was a good experience. అది పురాతనమైనది, చాలా బాగుంది చూడడానికి. ఒకసారి చూడగలుగుతారు. అలాంటి లావుగున్న వాళ్ళ పైకి ఎక్కి రావాలంటే చాలా కష్టంగా ఉంది. సో ఇది బేసికల్గా ఏంది అంటే బనగానపల్లి నుంచి అరౌండ్ రవలకొండ అనే ప్రాంతము. మ్యాప్స్లో కూడా ఈజీగానే కనిపిస్తుంది, పెద్ద కష్టమేం కాదు రావటానికి. ఇది ఆల్మోస్ట్ బనగానపల్లి బస్ స్టాండ్ నుంచి ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 20 to 25 minutes. కొద్దిగా రోడ్డు సిమెంట్ రోడ్డు లేదు కానీ బట్ మీరు చెప్పండి. సబ్స్క్రైబర్ ఇక్కడ దొరికింది మాకు ఒక సబ్స్క్రైబర్. ఇక్కడ చాలా బాగుందండి క్లైమేట్ కూడా ఇక్కడ. అంటే ఇక్కడ ఒకవేళ ఎవరన్నా చూడాలి అనుకుంటే గిన ఇక్కడ డిఫరెంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే గిన వీళ్ళు ఏమీ వర్కౌట్ చేయకుండా కూడా చెమటలు కారిపోతున్నాయి అంటున్నారు. వీళ్ళు బాగా చాలా సంవత్సరాల నుంచి చేయనట్టున్నారు, బాగా ఉన్న మొత్తం కారిపోతుంది. ఓకే, నుంచి రవలకొండ వెళ్ళే రోడ్డు. ఓకే, సో ఇక్కడ సాయంత్రం అరౌండ్ 6 o'clock అయింది. ఇప్పుడే మేము బ్రహ్మం గారి కాలజ్ఞానం గుహ చూసి వెనక్కి వస్తున్నాము. దారిలో చూస్తే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇలాంటి గొర్రెల గుంపులు ఒక 10 వరకు చూసినాము. ఓకే, చాలా గొర్రెలు ఉన్నాయి. మోస్ట్లీ ఇక్కడ ఆవులు అనేవి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం వీళ్ళు గోమాతని పూజిస్తారు. ఇంకోటి దీనికి గొర్రెలకి చాలా క్రమశిక్షణ ఉంది. ఒక గొర్రె ఎలా వెళ్తే అన్ని గొర్రెలు కూడా అలాగే వెళ్తున్నాయి. చాలా ఇవి తగలని కూడా తగలట్లేదు. మా కారులో మేము కూర్చున్నాం. ఓకే, సో ఇవి మనకి ఏమి ఇబ్బంది పరచవు. సో గోవులు కూడా వెళ్తున్నాయి. వీళ్ళు గోవుల్ని పూజిస్తారు ఇక్కడ చాలా వరకు. ఇప్పుడు చూడండి చాలా ఉన్నాయి. ఇక్కడ రోడ్డు కూడా చాలా నేరోగా ఉంది. ఇది అంత సిమెంట్ రోడ్డు కాదు కానీ ఇది గుంతలుగా ఉంది.